అనంతరం మీ తదుపరి కార్యక్రమం ఏంటి? లక్ష్మణరావు గారు, లక్ష్మణరావు గారు, కోటి సంతకాల సేకరణ అనంతరం మీ నెక్స్ట్ కార్యక్రమం ఏంటి? ఏం చేయబోతున్నారు? పరిష్కారానికి ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ స్టెప్ ఏంటి మీది? చివరిగా చెప్పండి సార్. లక్ష్మీనాథ్ గారు, ఇప్పుడు నేనే ఈ పొజిషన్ ఉన్నా, కోటి సంతకాలు టీడీపీ వాళ్ళు చేసిన నేను అదంట, వాళ్ళు ఏం చేయలేదంటే అదంత ఫేక్ ఉండి వాళ్ళ పార్టీ ఆఫీస్ లో కూర్చొని గుర్తుకున్నారండి వాళ్ళు అంటారు. అది సహజం. రాజకీయంలో అటువంటి ఎవరైనా మాట్లాడుతారు, వాళ్ళు మాట్లాడారు. ఈ రోజున ఫాదర్లకు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు 1,40,11,136 సంతకాలు అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. వీళ్ళేమో 1,35,00,000 అంటున్నారు. ఏంటి తేడా? ఫాదర్ 1,04,11,136 సంతకాలు. రైట్, ఇది రికార్డ్. రైట్ రైట్ ఇది జరిగిన ఈ సంతకాలు. సమయం అయిపోయింది. మీరు చెప్పిన భావం అర్థమైంది, మీ ఫీలింగ్ అర్థమైంది. అన్యదా భావించొద్దు, సమయం అయింది. మరింత మంది కంక్లూడ్ చేయాల్సింది. లక్ష్మణరావు గారు, మీ యొక్క ఫీలింగ్ అర్థమైంది. అర్థమైంది, సమయం లేదు. ప్లీజ్ అన్యదా భావించండి, అర్థం చేసుకోవాలి మీరు. సమయం అయిపోయింది. ఎస్, అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి. అక్షర్ సత్యం గారు చెప్పండి సార్. మేము అన్నీ సార్, మాకు నిజం మీరు అన్నారు, మీ 10 మెడికల్ కాలేజ్ పూర్తి చేయలేకపోవచ్చు. మేము ఏడే కట్టాం. మాకున్న బడ్జెట్ అనుకూలం ఇచ్చి, మా బడ్జెట్ అనుకూలం ఇచ్చిగా మిగతా 10 వదిలేసాం. మీకు అనుకూలం 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ కట్టండి. అనుకూలం చెప్పక 10 మెడికల్ కాలేజ్ వాళ్ళకి వదిలేయండి. మేము వచ్చిన తర్వాత మేము కొట్టుకుంటాం గౌరవ పద్ధతిలో. మీ ఫీలింగ్ అర్థమైంది. అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి సార్. సహజంగా సపోజ్ నా వెనకాల 1 కోటి మంది ఉన్నారనుకోండి, నేను అన్ని పార్టీలకి చెప్పిన ఇదేదో వైసీపీ విమర్శించలే. ఆ 1 కోటి మంది కూడా సంతకాలు పెట్టి టైంకి వచ్చినప్పటికీ ఒక 30,000 మందే పెట్టగలరు. మిగిలిన 80,000 మంది 70,000 మంది అంటే భయంతో నా వల్ల కాదంటే మీరు రావండి అని పెట్టరు. అదే మీ వెనకాల 1 కోటి మంది సంతకాలు పెట్టారంటే వైసీపీ వెనకాల కనీసం 3 కోట్ల మంది అని ఉండాలి. ఎందుకంటే కాదు తీర్ ఫ్యాక్టర్ ఉంటుంది. మరి ఇందులో మరి 1 కోటి మంది సంతకాలలో 3 కోట్ల మంది వైసీపీ మీద ఉంటే సంతకం పెట్టడానికి 1 కోటి మంది ముందుకు వచ్చారంటే వాళ్ళంతా రోడ్డు మీద రావడానికి కూడా వెనకాడరు. నిజంగా అదే జరిగితే ప్రభుత్వం కింద పడిపోద్ది. సో 1 కోటి సంతకాలు ఇవన్నీ జెన్యూనా కాదా అనేది నేను నమ్మటం లేదు సార్. ఎందుకంటే ఎవరు పెట్టిన సంతకాలు ఇది వీళ్ళు కొత్తగా క్రియేట్ చేయలేదు, ఎప్పటి నుంచో చేస్తున్నారు. అందులో జెన్యూనిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది పొలిటికల్ గేమ్ అంటే. రెండోది, సపోజ్ సబ్జెక్ట్ ఉన్నవాడు ఎవడో కూడా నాకు సబ్జెక్ట్ ఉంది ఎదటోడికి సబ్జెక్ట్ లేదని చెప్పుకోడండి. సబ్జెక్ట్ లేనివాడే నాకు సబ్జెక్ట్ లేదు, ఎదటోడికి నాకు సబ్జెక్ట్ లేదని తెలిసిపోతాడేమో అని ఎదటోడిని నీకు లేదు అంటుంటాడు. అది నేను నీకు సబ్జెక్ట్ లేదు అన్నాడంటే ఆ అన్నవాడికే సబ్జెక్ట్ లేనట్టు అసలు. మరో విషయం, ఇప్పుడు ఇది ఆరోగ్యశ్రీ నేను తప్పు అని అంటోలే. ఆరోగ్యశ్రీ స్కీమ్ ఏంటంటే ప్రభుత్వ హాస్పిటల్లో ఫెసిలిటీస్ ఏమీ లేవు, ప్రభుత్వాన్ని ప్రభుత్వ హాస్పిటల్ మేము మెయింటైన్ చేయలేము, మేము డెవలప్ చేయలేము, మీరు అంతా వెళ్ళి కార్పొరేట్ వైద్యం చేయించుకోండి మెరుగైన వైద్యం కోసం అని 35 చేస్తున్నారు. అది రాజశేఖర రెడ్డి గారు చేశారు, చంద్రబాబు నాయుడు గారు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఒక పక్కనే మీరు వైద్యాన్ని ప్రైవేటైజేషన్ చేసేసి మీరు మీ హాస్పిటల్ మీరు అదే డబ్బు ప్రీమియం కట్టే డబ్బు హాస్పిటల్ మీరు కొన్ని 20-30 సంవత్సరాల నుంచి ఇవ్వాలి. ప్రభుత్వ హాస్పిటల్స్ అని నెంబర్ 1 అయ్యి ఉండేవే. ఇవాళ 3 కాలేజీలు ప్రైవేటైజేషన్ వ్యతిరేకిస్తున్నారంటే ఇది డబుల్ స్టాండర్డ్ కదా. ప్రైవేటీకరించడం అనరు కదా సార్. అసలు దాన్ని అక్షర్ సత్యం గారు దాన్ని ప్రైవేట్ 1,00,000 కోట్లు అక్షర్ సత్యం గారు అంటున్నారు. 5,000 కోట్లు లేకపోతే హాస్పిటల్ కట్టలేదని ఒక పక్కన అంటారు, 1,00,000 కోట్లు స్కామ్ అంటారు. 5,000 కోట్లు కట్టాల్సిన హాస్పిటల్లో 1,00,000 కోట్లు స్కామ్ ఎక్కడి నుంచి వస్తారు సార్? రైట్. అక్షర్ సత్యం గారు ఇక్కడ మీరు చెప్పదలుచుకుంది కూడా అక్షర్ సత్యం గారు ఇక్కడ మీరు చెప్పదలుచుకుంది కూడా పీపీపీ అంటే అది ప్రైవేటీకరణ అయినట్టు కాదు. ఏదైతే గతంలో ఈ హాస్పిటల్కి సంబంధించి ఆరోగ్యశ్రీ ఉందో అది ప్రైవేటీకరణ అయినట్టు కాదు. ప్రజలకి అందుబాటులోకి వేరే వైద్యం కూడా తేవటం అది ఎంత ఉద్దేశమో ఈ ఇప్పుడున్న పీపీపీ విధానం కూడా అంతే ఉద్దేశమని మీరు చెప్పేది అంతే కదా? 30 seconds కంప్లీట్ చేయండి. ఇంకో 2 ఉన్నారు. పీపీపీ అంటే మీరు నేను అనుకుందాం. రాజశేఖర రెడ్డి గారు నమ్ముతారు కదా వాళ్ళు. రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పారు పీపీపీ అంటే ఏటో.
అది వినమనండి సార్ వైసీపీ నాయకుల్ని. రైట్ రైట్ అక్షర సత్యం గారు. ప్రతిదాన్ని వ్యతిరేకిస్తా, రైట్ రైట్ నేను సమర్థిస్తలే. రైట్ అక్షర సత్యం అయితే మీరు పార్టీ వైజ్ ఒక పార్టీని మీరు వ్యతిరేకిస్తాం, మిగిలిందంతా సమర్థిస్తామన్న ద్వంద్వ విధానాలు తప్ప అంటున్నా వైసీపీ. రైట్ అక్షర సత్యం గారు. ఎస్, ధన్యవాదాలండి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు అక్షర సత్యం గారు. ఎస్, లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. మీకు ఇందాక సమయం కూడా అందుబాటులో లేదు, బట్ షార్ట్లో మీరు కంక్లూడ్ చేయండి ప్లీజ్. సమయం అయిపోయింది. రైట్, ఇప్పుడు వాయిస్ క్లారిటీ అనండి. క్లారిటీగానే ఉంది, మీరు కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు ఇందాక మన నూతనంగా ఎన్నికైన ప్యానలిస్ట్ గారు రేగడి లక్ష్మణరావు గారు మీడియా మీద దుందురుతనంగా మీరు ఫస్ట్ మాట్లాడాలి, మేమే మేధావులం అన్నట్టుగా మాట్లాడుతున్నారు సార్. సార్ నేను స్టార్టింగ్ నుంచి నేను చెప్పేది అదే, చరిత్ర అనేది చెరిగిపోయేది కాదు. 2014 నుంచి 2019 కాదు, 2019 తర్వాత వాళ్ళు నిర్మలా సీతారామన్ గారితో పెట్టుకున్న వాళ్ళు ఇండియన్ నేవీతో వాళ్ళు వివరించుకున్న విషయాలు గంగవరం పోర్టు విషయంలో జరిగిందని చెప్పేసి నేను అన్నా. ఆయనకు అనుకూలంగా, ఆయన మేధావి కాబట్టి ఆయన కనుక్కోమనండి. కానీ ఇక్కడ ఆరోగ్యశ్రీ ప్రకారంగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ప్రజల ఆరోగ్యాలు వెళ్తే బాగుంటది, తొందరగా రికవరీ అవుద్ది అని చెప్పేసి అని అన్నప్పుడు, ఇక్కడ ఇదే పీపీపీ విధానం ప్రకారంగా ఇవాళ రోజున ఈ మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేటు వ్యక్తుల ప్రకారంగా డెవలప్మెంట్ అవుతా ఉందంటే దీనికి కూడా సమర్థించాలి కదా, దీనికి కూడా మద్దతు తెలపాలి కదా. ఇవాళ రోజున మీరు మీ అనాలోచిత విషయాలు ఏవైతే ఉన్నాయో దీన్ని ప్రజల్లో మీద ఏదో రుద్దుతున్నట్టుగా, ఏదో పేడ అట్లిస్టులు ప్రవర్తించినట్టు